నమస్తే అండి. వెల్కమ్ టు విజయ మా ఊరు ఛానల్. నేను విజయలక్ష్మిని. మన సంప్రదాయంలో పండుగలకు కొదవలేదు. కానీ జ్ఞానానికి, కళలకు, వసంత ఋతువు రాకకు సంకేతమైన పండుగ ఏదైనా ఉందంటే అది శ్రీ పంచమి. దీనినే వసంత పంచమి అని, మదన పంచమి అని కూడా పిలుచుకుంటాం. చదువుల తల్లి సరస్వతీదేవి ఆవిర్భవించిన ఈ రోజున అక్షరాభ్యాసం చేస్తే కలిగే ఫలితాలేంటి? అసలు మాఘశుద్ధ పంచమికి శ్రీ పంచమి, మదన పంచమి అనే పేర్లు ఎలా వచ్చాయి? శ్రీ పంచమి రోజు పసుపు రంగుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకని? సరస్వతీదేవి ఆవిర్భవించిన ఈ రోజు మన్మధుణ్ణి కూడా పూజిస్తారు. ఎందుకు? ఈ విశేషాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. మీరు లైక్ చేసి హైప్ చేయడం వలన ఈ విశేషాలు మరింత మందికి చేరే అవకాశం ఉంది. సో మరి మీ కమెంట్స్ కూడా నాకు తప్పకుండా తెలియచేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. పురాణ కథల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించిన తరుణంలో అంతా నిశ్శబ్దంగా, జడంగా అనిపించిందట. ఆ నిశ్శబ్దాన్ని ఛేదించడానికి బ్రహ్మ తన కమండలంలోని జలాన్ని గాలిలో చల్లగా, తెల్లని వస్త్రాలతో, చేతిలో వీణ, పుస్తకం, జపమాల ధరించిన చదువుల తల్లి సరస్వతి ఆవిర్భవించింది. ఆమె తన వీణను మీటగానే సృష్టిలో నాదం పుట్టింది. పక్షుల కిలకిలా రావాలు, నదుల గలగలలు, గాలి వీచే శబ్దం, ఇలా సృష్టికి వాక్కు, చైతన్యం లభించాయి. ఆ తల్లి ఆవిర్భవించిన పవిత్రమైన రోజే మాఘశుద్ధ పంచమి. అందుకే మాఘశుద్ధ పంచమిని సరస్వతీదేవి జన్మదినంగా శ్రీ పంచమి అన్న పేరుతో లోకమంతా జరుపుకుంటుంది. ఈ పర్వదినాన్ని విద్యార్థులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఆమె వీణాధారిణిగా తెల్లని వస్త్రాలతో హంసవాహనంపై దర్శనమిచ్చి జ్ఞానాన్ని ప్రసాదించింది. ఆ అవతార దినమే శ్రీ పంచమిగా పరిగణిస్తారు. మాఘమాసం శుక్లపక్ష పంచమి రోజున వచ్చే ఈ పండుగని శ్రీ పంచమిగా వ్యవహరించడం అనేది ఉంది. ఇదే రోజున సరస్వతీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. భారతీయ సంప్రదాయాల్లో అత్యంత శుభకరమైన పండుగలలో ఇదొకటి. ఇది ప్రేమకు, విద్యకు, కళలకు, సృజనాత్మకతకు అంకితమైన రోజు. ముఖ్యంగా విద్యార్థులు, కళాకారులు, రచయితలు, సంగీతకారులు ఈ రోజును విశేషంగా జరుపుకుంటారు. వసంత ఋతువు ప్రారంభానికి సంకేతంగా వచ్చే ఈ పండుగ మన జీవితాల్లో కొత్త ఆలోచనలకు, సానుకూల మార్పులకు ద్వారాలు తెరుస్తుంది. ఈరోజు అక్షరాభ్యాసాలకు అత్యంత శ్రేష్టమైన రోజుగా చెబుతారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడానికి శ్రీ పంచమిని మించిన ముహూర్తం మరొకటి లేదు అంటారు. అందుకే ఈరోజు అక్షరాభ్యాసం చేస్తే పిల్లలు సరస్వతీ పుత్రులవుతారని, వారికి అపారమైన జ్ఞాపక శక్తి, జ్ఞానం, తెలివితేటలు లభిస్తాయని నమ్మకం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో శ్రీ పంచమి అంటేనే అక్షరాభ్యాసాలకు అత్యంత విశిష్టమైన రోజుగా పరిగణిస్తారు. ఓం నమశివాయ సిద్ధం నమః అంటూ చిన్నారుల చేత బియ్యంపై అక్షరాలు దిద్దిస్తారు. బాసరలోని జ్ఞాన సరస్వతి క్షేత్రం, వర్గంలోని విద్యా సరస్వతి ఆలయం ఈ రోజున భక్తులతో పోటెత్తుతాయి. విద్యార్థులు తమ పుస్తకాలను, పెన్నులను అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజించడం ద్వారా బుద్ధి బలం, ఏకాగ్రత లభిస్తాయని నమ్ముతారు. కేవలం అక్షర జ్ఞానమే కాదు, సంగీతం, నాట్యం వంటి లలిత కళల అభ్యాసానికి కూడా ఈరోజు ఎంతో శ్రేష్టమైనది. ఎంతో శుభకరమైన శ్రీ పంచమి గురించి దేవి భాగవతం, బ్రహ్మాండ పురాణాల్లో విశేషంగా ప్రస్తావించారు. సకల విద్యా స్వరూపిణి సరస్వతీదేవి జన్మదినంగా పేర్కొన్నారు. శ్రీ పంచమిని విద్యారంభ దినమని, వాగ్దేవిని ఆరాధించి అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మ వైవర్త పురాణం తెలియచేస్తుంది. శాంతమూర్తి అయిన సరస్వతీదేవి ఒక చేత వీణ, మరో చేత పుస్తకం, జపమాల, అభయముద్రలను ధరించి ఉంటుంది. ఈ రూపం విద్య, జ్ఞాన, బుద్ధులకు ప్రతీక. ఆమె కరుణతోనే విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి దక్కుతుందనేది శాస్త్రోక్తి. సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి వస్తుంది. మనిషికి మాటే ప్రాణం కనుక ఈ దేవిని ఆరాధించి మనిషి సద్బుద్ధిని పొందుతాడు. పరాశక్తి తొలుత ధరించిన 5 రూపాల్లో సరస్వతి రూపం కూడా ఒకటని గ్రంథాలు చెబుతున్నాయి. సరస్వతీమాత కేవలం చదువులనే కాదు, సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవి భాగవతం చెబుతోంది. గోదావరి తీరాన
బాసర క్షేత్రంలో వెలసిన జ్ఞాన సరస్వతిని ఆరాధిస్తూ అక్కడే వేదవ్యాసుడు తపస్సు చేసి అమ్మ సాక్షాత్కారం పొంది ఆమె అనుగ్రహంతోనే వేద విభజన, మహాభారతం, అష్టాదశ పురాణాలను రచించాడని చెబుతారు. అందుకే బాసరలో అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు సరస్వతీమాత కరుణతో జ్ఞానవంతులవుతారని నమ్ముతారు. విద్యలో అందరికన్నా ముందుంటారని నమ్ముతారు. ఇక ఉత్తరాదిని కూడా వసంత పంచమిని ఎంతో వేడుకగా చేసుకుంటారు. పశ్చిమ బెంగాల్లో సరస్వతీమాత విగ్రహానికి 3 రోజులు పూజలు చేసి ఆఖరు రోజున నదిలో నిమజ్జనం చేస్తారు. పంజాబ్, బీహార్ రాష్ట్రాల్లో దీనిని పతంగుల పండుగగా జరుపుకుంటారు. అంటే మనం ఇక్కడ సంక్రాంతి పండుగకి ఎలాగైతే గాలిపటాలను ఎగరవేస్తామో అక్కడ శ్రీ పంచమికి అన్ని వయసుల వారు గాలిపటాలను ఎగరవేస్తారు. జ్ఞానప్రదాత సరస్వతీమాత కటాక్షం గురించిన కథలు మనకు పురాణాల్లో చాలానే కనబడతాయి. పూర్వం ఒకసారి సనత్ కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు. బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఆ తర్వాత బ్రహ్మజ్ఞాన సిద్ధాంతం చేసి సనత్ కుమారుడికి చెప్పాడు. అలాగే ఒకసారి భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది. అనంతుడు చదువుల తల్లిని స్తుతించి నిర్మలమైన జ్ఞానాన్ని సిద్ధాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు. ఇంద్రుడు కూడా తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని అడిగినప్పుడు శివుడు శారదామాతను తలుచుకుని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడట. ఇక దేవగురువు బృహస్పతి కూడా పుష్కర క్షేత్రంలో 1000 ఏళ్లు సరస్వతీమాతను ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడని చెబుతారు. ఒకసారి గురువు ఆగ్రహానికి గురై తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు యాజ్ఞవల్క్య మహర్షి. అప్పుడాయన శోకార్తుడై పుణ్యప్రదమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదాంగాలను చదివించాడు. అయితే యాజ్ఞవల్క్యుడికి జ్ఞాపక శక్తి లేకపోవడాన్ని గమనించిన సూర్య భగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు. యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతి స్తుతి విడవకుండా చేశాడు. తన మీద దయ చూపి జ్ఞాపక శక్తులను ప్రసాదించమని, విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని, గ్రంథరచనా శక్తి, ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు. కరుణించిన ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్లీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా, సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది. శ్రీ పంచమిని మదన పంచమి అని కూడా పిలుస్తారు. మదనుడు అంటే మనందరికీ తెలిసిన మన్మధుడు. వసంత ఋతువు రాకతో ప్రకృతి పులకరిస్తుంది. ఈ సమయంలో మన్మధుడు భూలోకంలో సంచరిస్తూ సమస్త సృష్టిలో ప్రేమను, అనురాగాన్ని నింపుతాడని నమ్మకం. ప్రకృతిలో వచ్చే మార్పులకు, అందానికి ఈరోజు ప్రతీక. శివుని తపస్సు భంగం చేయడానికి మదనుడు తన పుష్పబాణాన్ని ప్రయోగించిన రోజు కూడా ఇదే. ప్రేమ, ఆకర్షణ, సృష్టి శక్తి ఈ రోజుతో అనుసంధానమై ఉండడం వల్ల దీనిని మదన పంచమి అంటారు. వసంత ఋతువు రాకతో వనం, వనస్పతి అన్నీ కొత్త కాంతులీనుతాయి. ఆ సమయంలో ప్రేమదేవుడైన మన్మథుడు తన భార్య రతీదేవితో కలిసి ప్రకృతిలో అనురాగాన్ని నింపుతాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకనే కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున రతీ మన్మధులను పూజించే సంప్రదాయం ఉంది. శివుని తపస్సును భంగం చేయడానికి మన్మధుడు పూలబాణాన్ని ప్రయోగించిన సందర్భం కూడా ఈ వసంతకాలానిదేనని చెబుతారు. ఇక సరస్వతి పంచమి లేదా శ్రీ పంచమి రోజు ఇంట్లో సరస్వతి పూజ ఎలా చేసుకోవాలి? ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి వీలైతే పసుపు రంగు దుస్తులు ధరించాలి. పసుపు రంగు జ్ఞానానికి, వెలుగుకు చిహ్నం. అమ్మవారికి పసుపు లేదా తెలుపు రంగు పూలతో పూజించి పుస్తకాలను ఆమె పాదాల దగ్గర ఉంచాలి. నైవేద్యంగా కేసరి లేదా పాయసం సమర్పించడం శుభప్రదం. శ్రీపంచమి కేవలం ఒక పూజ మాత్రమే కాదు, అజ్ఞానమనే చీకటిని తరిమి జ్ఞానజ్యోతిని వెలిగించే సందేశాన్నిస్తుంది. హంసవాహనాన్ని అధిరోహించిన సరస్వతీదేవి మంచిని గ్రహించి చెడును వదిలివేసే నీరక్షీర వివేకాన్ని మనకు బోధిస్తుంది. మనిషి జీవితంలో విద్యా వివేకాలు ఉంటేనే సృష్టిలో గౌరవం లభిస్తుందనే నిత్య సత్యాన్ని ఈ పండుగ గుర్తు చేస్తుంది. ఈ శ్రీపంచమి వేళ అక్షర రూపంలో ఉన్న ఆ పరాశక్తిని స్మరిస్తూ అందరిలోనూ సద్బుద్ధి కలగాలని, విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుందాం. ఇవి శ్రీపంచమి లేదా మదన పంచమి పర్వదినం వెనుక ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ కలుసుకుందాం.
అంతవరకు సెలవు. నమస్తే.